ఇక్కడ ఐడియా ఉందా? లూప్ చూడండి, దాన్ని ఎట్లా చేస్తాము? ప్లాస్టిక్ కేబుల్ వేసేస్తారా? మొత్తం 3 కోర్ కేబుల్ అదన్నీ అయింది. ఇవి ఏం కాదు, ఇప్పుడు ఏదో వర్షం పడ్డామో అదే తాగలము, ఇవన్నీ కూడా ప్రమాదాలు జరుగుతాయి. మళ్ళీ డీటెయిల్స్ రాసుకోండి. ఉందా మెటీరియల్? ఉందా 3 కోర్ కేబుల్? సరే చాలా ఇబ్బంది అవుతుంది. సరే, మనం ఏదో మంచిగా చెడైనా నిజం చెప్పాలమ్మా, అబద్ధంతో ఎక్కువ రోజులు రానిలేము. పెన్షన్ ఆపేద్దమ్మా, పెన్షన్ ఆపేద్దమ్మా. ఒక్క నిమిషం. ఎందుకు లేదు? ఎక్కడ ఉంటావు నువ్వు? వాలంటీర్ ఎవరు? పెద్దమ్మా విజయ చచ్చిపోయిందని చూపిస్తాను సార్. అన్ను అప్పుడు చూస్తాం పెద్దమ్మ. డెడ్ కిందకుందా? విజయ వాలంటీర్ ఉందా లేదా? రాలేదా? మీరే అంత ఫ్రెండ్స్ కదమ్మా, చెప్పాలా ఉందా లేదా? అందరు సినిమాల్లో చూస్తా అంటే ఎట్లా? కార్తీక దీపం క్లైమాక్స్ అయితే ఏమన్నా? వెల్ఫేర్ ఎక్కడ? దమ్మా ముందుకు రా. వెల్ఫేర్ 3 ఏళ్ళు అయింది సార్ పెద్దమ్మ ఒక్క నిమిషం. నేను కనుక్కొని డిక్లరేషన్ కొట్టారు సార్. దాన్ని క్లియర్ చేయించడానికి డిఎస్ఓ సార్కి మీరు కూడా పర్సనల్ కాల్ చేశారు సార్. అది సార్ట్అవుట్ కాలేదు సార్. ఇలాంటి కేసెస్ మన ధర్మవరంలో ఒక 4 or 5 ఉన్నాయి సార్. అవైతే క్లియర్ కాలేదు సార్. రాంగ్లీ డిక్లేర్డ్ డెత్. ఆధార్ కార్డు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, మిస్ మ్యాచ్ కూడా కాదు. అంటే కొంతమంది ఏమంటే పిల్లల ఆధార్ కార్డు పెద్దలకు, పెద్దల ఆధార్ కార్డు పిల్లలకు పెట్టినప్పుడు మిస్ మ్యాచ్లో డిలీట్ కొట్టింటారు డెత్ కిందకి అని. ఇప్పుడు ఈ మీద అలాగే చేయాలా? డిఎస్ఓ గారికి మీరు పర్సనల్గా కాల్ చేశారు సార్. ఆ రోజు లాస్ట్ గుడ్ మార్నింగ్లో కూడా మీరే చేశారు సార్. అక్కడ నుంచి టెక్నికల్గా మీరు లాంగ్ పెండింగ్లో రైజ్ చేశారా? ఎన్ని కేసెస్ ఉన్నాయి సార్ ఇట్లాంటివి? 4 or 5 సార్. ఓవరాల్ మొత్తం అంతా రాంగ్లీ డిక్లేర్డ్. ఒక చిన్న నోట్ లాగా పెట్టి జేఎస్డబ్ల్యూఎస్కి ఒక రిటర్న్గా రాసి నాకు ఈరోజు పెట్టండి, నేను మాట్లాడతాను వాళ్ళకు. సరే పెద్దమ్మా, తప్పు మాదే, నీదేం కాదు. కానీ తప్పు మాదే. మా వాళ్ళు ఉండి ఇది చేసినారు. చూస్తాం ఇప్పుడు కొత్త పెన్షన్లు వచ్చేది ఉన్నాయి కదా మాకు. 3 ఏళ్ళ నుండి బియ్యం కూడా దాంట్లో బియ్యం కార్డులో కూడా ఎవరెవరు ఉంటారు? బియ్యం కార్డులో నేను మా ఆయన ఉన్నాము. మా ఆయన చనిపోయినాడు. ఆయన కొట్టేమని చెప్పినాను. ఆయన కొట్టేసేది నిన్ను కొట్టేసాను చచ్చిపోయిందని. 3 ఏళ్ళ నుండి పింఛన్లే బియ్యంలే. ఏం చేసేది? ఎవరు వాలంటీర్? ఎవరు? విజయానా? అడిగాను అమ్మ, ఇంకేంది వచ్చేం చేయొచ్చు అది. ఆమె దాంట్లో నుంచి కట్ చేసి పెద్దమ్మా 3 నెలలకు అని చెప్పి పోవచ్చు అందులో. అవును, డెత్ కేసులు ఇట్లాంటి ఉన్నాయని ఏం చెప్పినారు. పింఛని ఇచ్చేకొస్తే నాకు సిగ్గుపోతుంది. పోతానమ్మయ్యా, నాకే ఇది ముసలిదానికి అన్యాయం చేస్తుంది. తీసుకో పెట్టుకో. నేను మాట్లాడేసి ఈరోజు పై లెవెల్లో క్లియర్ చేస్తానులే, సరేనా? ఇంకా పెన్షన్స్ వచ్చేది ఉంది కాబట్టి ఇంకా కొత్త రాలే. ఈ నెల 19 వస్తాయంటున్నారు. సో అప్పటికల్లా ఏదో ఒకటి క్లియర్ చేస్తాను. నాకు మొత్తం విత్ ఆధార్ డీటెయిల్స్ ఏమున్నాయో మొత్తం అన్నీ చూసుకోండి. రెస్ట్ ఒకసారి ఎంపీడీ వస్తూ మిగతా ఎంపీడీ వస్తూ కూడా మాట్లాడండి. కాన్షియన్స్ వైజ్ ఎన్ని ఉన్నాయో చూసి చెప్పాను, సరేనా? నేను మాట్లాడి చేస్తానులే, తప్పు మాదేలే పెద్దమ్మా, సరేనా? వచ్చిందే గీతమ్మా వెళ్ళిపోయిందా? లాటరీ వేసే దాంట్లో నెక్స్ట్ చేస్తాం. ఆమెకి మంజూరు అయిందని చెప్పు, సరేనా? పోయిస్తామా? ఇవన్నీ ఎత్తిస్తాంలే. పెద్దయినా బాగున్నావా? ఆరోగ్యం బాగుందన్నా? ఎత్తిస్తా, తీసుకొని వచ్చి వేయించుకోప్ప. వేయించేసి తొందరగా ఒకసారి పెట్టేసి అన్నీ నిలిపేస్తాను. బాగున్నావు పెద్దమ్మా?
అడ్మిన్ ఎక్కడ? అడ్మిన్ పెట్టినాం పై ఈసారి నాకేముంది. ఇంకా బాగున్నారా? మానేసినాడా? నిజమా? ఏం మీరు ఏం చేస్తున్నావు? ఏ బ్రాంచ్? నువ్వునా? లవ్ మ్యారేజ్ చేసుకున్నావు? చదువుతున్నావా? ఇద్దరు క్లాస్మేట్సా? ఉన్నావు కదయా. ఏమంత సుందరానికి ఎట్లా చదువుతావా? నేను నీ కొడుకు అంత తొందర ఏమి? ఏ ఊరు నీది? కుప్పమా? చంద్రబాబు దగ్గర నుంచి లేపుకొచ్చినాడు నిన్ను. ఇద్దరు ఒకటే కాలేజా? ఇప్పుడు హాలిడేసా? అమ్మ నాన్న ఒప్పుకున్నారా? ఒప్పుకోలేదా? మేజర్లే కదా. ఆర్ఏలు ఎన్ని ఉన్నాయి చెప్పు. సబ్జెక్టులు ఏం లేవా నీకుమా? ఉన్నాయి కదా. ఎన్ని ఉన్నాయి నీకు? లేకుంటే క్లాస్లో ఉన్న వాళ్ళకి అందరు అడుగుతా ఉంటుందా? ఏనా? ఏది ఇంత పెద్దది? ఇది దాదా నేను ఉరుకుతా ఉండాలా ఇక్కడ? థర్డ్ ఇయరా? ఎప్పుడు రా చదువు అబ్బేది మనకు? బాగున్నారమ్మా? ఏం చదువుతున్నానా? గుడ్ గుడ్ గుడ్. ఏ దాంట్లో? పోతానా హాస్పిటల్లో చేస్తున్నా. ఓకే ఓకే. బాగున్నామ్మా? ఏదో ఉందా సమస్య? చెప్పమ్మా. ఏమన్నారు మా వాళ్ళు? నువ్వు ఎక్కడుండేది? మీ అక్క పేరు మీద ఉండి నీకు రా? ఎంతమంది పిల్లలు వాళ్ళకు? మీ అత్తకి ఎంతమంది? ఇద్దరు మగ పిల్లలా? ఇద్దరికి ఇల్లు లేవా? ఎవరికో ఒకరు మేము ఇల్లు ఇచ్చింటామే. వాలంటీర్ ఎవరు? కాదా అడ్మిన్? అడ్మిన్ ఎక్కడ? నువ్వు ఇండ్లు వచ్చిన విషయం కూడా తెలియక చేయకపోతే ఎట్లా? 90 డేస్లో శాంక్షన్ అయిన విషయం కూడా జనాలకు తెలియకపోతే ఎట్లా? విఆర్ఓతో సంబంధం కాదు కదా, మీరు కదా అడ్మినే కదా. దయచేసి ఊరుకుండండి. కొంతమందికి చెప్పలేదు ముందుకురా. వచ్చిన ఇండ్లు శాంక్షన్ అయింటే వాళ్ళకి చెప్పాలి కదా. చెప్పినా బెనిఫిషరీస్ ఇప్పుడు ఆమె ఉంది గీతావానికి, ఆమెకి ఇండ్లు మంజూరైంది, కానీ ఆ విషయం ఆమెకు తెలియకపోతే ఎట్లా? పట్టా ఇవ్వలేదు అని చెప్పేసి అలా అని చెప్పలేదు. శాంక్షనే కాలేదు, అసలు ఏమీ చూపించలేదు అని అడిగింది ఆమె. మల్టిపుల్ టైమ్స్ చెప్పినా. మల్టిపుల్ ఏం చెప్పిన అంత కాన్ఫిడెన్స్ కన్నా చెప్పాలి కదా. ఏ దొంగ పని చేస్తున్నామా? ఎక్కడ ఎందుకు రాలేదు? ఏం పేరమ్మా? శివమ్మ. ఎవరు వాలంటీర్ ఎవరు? ఏం చెప్పు. సార్ వాళ్ళు ఆల్రెడీ 90 డేస్లో పెట్టారా? మంజూరైందా? ఏమైంది? సార్ మంజూరు కలిసి ఇప్పుడు పెట్టారు. ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు ఆ పని? ప్రతిసారి అప్లికేషన్స్ పెడతానే. నీ తరపునే నేను మాట్లాడుతున్నా అమ్మా. సార్ ఫస్ట్ నేను లేను సార్, ఇంతకుముందు వేరే క్లాస్. ఒక వ్యవస్థలో వాడు ఉంటాడు, వాడు పోతా అంటాడు. వ్యవస్థ అయితే నడుస్తూ ఉండాలి కదా. అప్పుడు వచ్చినప్పుడు పెట్టాను. నీ ఆధార్ కార్డు తీసుకోమ్మా. మీ ఇద్దరు తీసుకో. మీ తోడుకోడలా? తోడుకోడలు ఇద్దరు తీసుకో. ఎందుకు అంత గ్యాప్ ఎందుకు పెట్టినారు? అసలు విషయం తెలియాలి కదా వాళ్ళకి, వచ్చిందా లేదా, 90 డేస్లో క్లియర్ అయిందా లేదా, ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏది నీ దాంట్లో అమ్యూనిటీస్ చేయలేరులే, నీతో నేను కొట్లాడలేను. కానీ విషయం అన్నా తెలియజేయాలి కదప్ప. ఏం బెనిఫిట్ వచ్చింది, వాళ్ళకు రాకపోతే ఎందుకు రాలేదు అనే రీజన్ క్లియర్గా వాళ్ళకి తెలియాలా. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఎందుకు పెడుతున్నారు? అది లేకపోవడంతోనే కదా కౌన్సిలర్ మీద ప్రెజర్